హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 2021కి 1000 ఇంపార్టెంట్ బిట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు జనరల్ సైన్స్ బిట్స్ని కూడా దాదాపు 200కి పైగానే ప్రీవియస్ పార్ట్స్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ని, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ని ఇందులో 40 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. మనకి జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అనేసి 25 క్వశ్చన్స్ ఇస్తారండి గ్రూప్ డిలో. మరి ఆ సెక్షన్కి సంబంధించి ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాము. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు నా క్లాసెస్ని అన్అకాడమీ సబ్స్క్రిప్షన్లో కూడా చూడొచ్చు. అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువ అమౌంట్తో మీకు ఎక్కువ రోజులు బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. జూన్ 22న మీకు ఎంసీక్యూస్ బ్యాచ్ కోర్సెస్ అయినా స్టార్ట్ అయ్యాయి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి. మరి ఓన్లీ ఎంసీక్యూసెసే కాకుండా ఇక్కడ సిలబస్ బ్యాచ్ కోర్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇందులో నేను జనరల్ సైన్స్ టీచ్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్లో కూడా కింద లింక్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ని మీరు క్లిక్ చేసిన డైరెక్ట్గా ఈ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఒక రెఫరల్ కోడ్ అడుగుతుంది. ఆ రెఫరల్ కోడ్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ విధంగా శౌర్యం కోర్సెస్ అని, గమ్యం కోర్సెస్ అని, మొత్తం ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. మరి అలానే మీకు ఎవ్రీ వీకెండ్, దట్ మీన్స్ ఆన్ సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మరి గ్రాండ్ టెస్ట్లో స్కాలర్షిప్ అవార్డ్స్ అనేసి అవార్డ్స్ కూడా ఇస్తారు. ఇందులో టాప్ 10 ర్యాంకర్స్కి ఈ స్కాలర్షిప్ అవార్డ్స్ ఉంటాయి. ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి, ఎవరైనా కూడా రాయొచ్చు. ఇది ఎవ్రీ సండే ఉంటుంది. ఇది మీకు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కేటగిరీలో మాత్రమే లభిస్తుంది. మరి వెంటనే కిందన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అందులో నా రెఫరల్ కోడ్ని కూడా వాడుకోండి. ఇంకా డైలీ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయండి. ఓన్లీ పెయిడ్ క్లాసెసే కాకుండా ఫ్రీ స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. వాటిని కూడా చూడొచ్చు. మీకు డైలీ మార్నింగ్ 7 AM నుంచి నైట్ 10 PM వరకు ఉంటాయి ఫ్రీ స్పెషల్ క్లాసెస్. మరి గ్రూప్ 1 మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తుంది అన్అకాడమీ. మరి వాటికి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందిస్తుంది. మరి ఫ్రీ క్లాసెస్ ఉంటే ప్లస్ సబ్స్క్రిప్షన్ క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ క్లాసెస్లో అయితే సిలబస్ లిమిటెడ్గా ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు లిమిటెడ్గా ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ లిమిటెడ్గా ఉంటుంది, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. అదే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు అన్లిమిటెడ్గా ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ అన్లిమిటెడ్గా ఉంటుంది, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి ఈ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఎందుకంటే మీకు లాస్ట్ 3 క్లాసెస్లో జరిగినటువంటి వాటిపైన ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయండి. రికార్డెడ్ వీడియోస్ కూడా థౌజండ్స్ ఆఫ్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. మరి మీరు ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి 4వ సెషన్ అనేది డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. ఆ 3 ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో మీరు డౌట్ క్లియరింగ్ చేసుకోవచ్చు. ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ క్లాస్కి సంబంధించిన మెటీరియల్ అక్కడనే. సో ఇటువంటి అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. మరి వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని. మరి అన్అకాడమీ ప్లాన్స్ అండి ఇవి. మీరు 1 month నుంచి 2 years వరకు ఏ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీకు 12+2 ఆఫర్ కూడా ఉంది. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months ఫ్రీ వస్తుంది. యాక్చువల్ అమౌంట్ వచ్చేసి 7,700. పైన రెఫరల్ కోడ్ ఇచ్చాను, ఆనంద్ రెడ్డి 1 అనేది. ఈ రెఫరల్ కోడ్ కానీ లేదంటే ఆనంద్ లైవ్ అనే రెఫరల్ కోడ్ కానీ, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకున్నా మీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. దీనిలో 770 డిస్కౌంట్తో 6,930 రూపాయలకి అన్లిమిటెడ్ క్లాసెస్ వినొచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. ఓకే, మరి ఈరోజు క్లాస్లో క్వశ్చన్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా? మరి భారత రక్షణ శాఖ మంత్రి ఎవరు అని అడుగుతున్నారండి. చూడండి, మీరు కూడా నేను ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు కూడా గెస్ చేయండి. డైలీ మీకు 1 PMకి గ్రూప్ డి లైవ్ టెస్ట్ ఉంటుంది. 1 PMకి రేపు కూడా అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో అండి, యూట్యూబ్లో కాదు, అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో గ్రూప్ డి లైవ్ టెస్ట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. గ్రూప్ డి లైవ్ టెస్ట్ లింక్, ఫ్రీ క్లాస్ అండి, ఇది ఫ్రీ లైవ్ క్లాస్, డోంట్ మిస్ ఇట్. అలానే మీరు మన టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాటిపైన జాయిన్ అవ్వండి. అందులో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. మరి ఎవరు అంటే ఇక్కడ డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్. మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి నేను చెప్పేలోపు. తర్వాత నేను చెప్పినటువంటి ఆన్సర్తో క్రాస్ చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. సో రాజ్నాథ్ సింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ ఈజ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ లక్నో కాన్స్టిట్యుయెన్సీ. ఉత్తరప్రదేశ్లోని లక్నో కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలుపొందాడు. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అబ్జర్వ్?
సేఫ్ మదర్హుడ్ డే ఎప్పుడు జరుపుతారు ప్రతి సంవత్సరం? 11th ఏప్రిల్, 2nd మార్చ్, 14th ఫిబ్రవరి, 10th మార్చ్. మరి ఎప్పుడు జరుపుతా అంటే 11th ఏప్రిల్ని జరుపుతారండి. ఫస్ట్ వన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ గినియా? చూడండి, గినియా కరెన్సీ అంటారు. గినియా దేశం మనం రేరుగా వినింటాం. మరి ఈ గినియా క్యాపిటల్ వచ్చేసి కోనాక్రీ అండి. క్యాపిటల్ అయితే కోనాక్రీ. మరి దీనికి ప్రెసిడెంట్ ఎవరు అంటే, దీనికి ప్రెసిడెంట్ ఆల్ఫా కొండే. ఆల్ఫా కొండే ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది గినియా. మరి దీనికి కరెన్సీ కదా మనకి, కరెన్సీ వచ్చేసి ఫ్రాంక్ అండి. 4th వన్. నెక్స్ట్, ద స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఈ స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఉన్నది ఛత్తీస్గఢ్లో ఉందండి. ఛత్తీస్గఢ్లోని అటల్ నగర్లో ఉంది. అటల్ నగర్. స్వామి వివేకానంద బర్త్డేని ఎవ్రీ ఇయర్ మనము యూత్ డేగా జరుపుకుంటామండి, ఆన్ January 12th. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? చూడండి, స్టేట్ బర్డ్ అని అడుగుతున్నారు. మరి ఇక్కడ స్టేట్ బర్డ్ ఏంటి? స్టేట్ అనిమల్ వచ్చేసి లియోపార్డ్ అండి. అనిమల్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అనిమల్ స్నో లియోపార్డ్. మరి ఇక్కడ అడిగినది వాడు స్టేట్ బర్డ్ అడిగాడు. మరి స్టేట్ బర్డ్ ఏదంటే ట్రాగోపాన్ అండి, వెస్టర్న్ ట్రాగోపాన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఈజిప్ట్? ఈజిప్ట్ కరెన్సీ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈజిప్ట్ క్యాపిటల్ తెలుసు. క్యాపిటల్ వచ్చేసి ఈజిప్ట్కి కైరో. మరి కరెన్సీ వచ్చేసి ఈజిప్ట్కి పౌండ్ అండి. ఈజిప్టియన్ పౌండ్ ఇస్ ద కరెన్సీ. మరి ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే, ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతా ఆల్ సిసి. ఇతను ఈజిప్ట్ ప్రెసిడెంట్. సో మీకు ఇదే విధంగా క్వశ్చన్స్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో కూడా డైలీ 1 PM ఫ్రీ లైవ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయండి. మరి వాటిలో అయితే మీకు పోల్ ఇచ్చి అక్కడ క్విజ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మీ యొక్క ర్యాంక్ ఎంత, మిగిలిన లెర్నర్స్లో మీరు ఎన్ని స్కోర్ చేశారు, ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం తీసుకుని, ఇవన్నీ కూడా అనాలిటిక్స్ అన్ని డిస్ప్లే కూడా చేయడం జరుగుతుందండి ఫ్రీగానే. కాబట్టి అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో డైలీ 1 PM నా యొక్క ఫ్రీ క్లాసెస్ వినండి. నెక్స్ట్ వన్, సాంగ్ ఈజ్ ద ఫేమస్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్? ఇక్కడ సాంగ్ అన్న స్వాంగ్ అన్న రెండు ఒకటే అండి. సాంగ్ అన్న స్వాంగ్ అన్న రెండు ఒకటే ప్రొనౌన్సియేషన్లు. మరి ఇక్కడ ఏ రాష్ట్రానికి చెందినటువంటిది అంటున్నారు? హర్యానా. హర్యానాకి చెందినటువంటిది స్వాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా? బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటున్నారు. చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా అనగానే మనకు వడోదర గుర్తుకు రావాలి. వడోదరలోని అల్కాపురిలో ఉంది. అల్కాపురి ఇన్ వడోదర. దీన్ని 1908లో ఏర్పాటు చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాని. మరి దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే, ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఇస్ ద ట్యాగ్ లైన్. ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్యాగ్ లైన్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ మహీంద్రా గ్రూప్? ఇది ఈజీ క్వశ్చన్. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఎవరంటే ఇంకా ఆనంద్ మహీంద్రా ఇస్ ద మహీంద్రా గ్రూప్ చైర్మన్. సో 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై. ముంబై ఇస్ ద హెడ్ క్వార్టర్. నెక్స్ట్ వన్, అష్రఫ్ గనీ ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ? అష్రఫ్ గనీ. సో అష్రఫ్ గనీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అండి. మరి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఏంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఈజ్ కాబూల్. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఈజ్ ఆఫ్ఘనీ. ఆఫ్ఘనీ ఈజ్ ద కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్? చూడండి, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాను. మనకి ఏదైనా బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఇలాగ ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ దానికి రిలేటెడ్గా వచ్చింది, దాని నుంచి క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనకు ఆర్ఆర్బి గ్రూప్ డిలో కూడా ఒక సెక్షన్ అదే ఉన్నది, కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అని. కరెంట్ అఫైర్స్ పైన జనరల్ అవేర్నెస్ నుంచి ఇస్తారు. సో మరి ఇక్కడ దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ అడిగారు? హెడ్ క్వార్టర్ వచ్చేసి పూణేలో ఉందండి. పూణేలో. మరి దీనికి
సిఇఓ ఎవరు అంటే బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కి సిఇఓ తపన్ సింఘేల్. తపన్ సింఘేల్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ హంగేరీ? హంగేరీ కరెన్సీ ఏంటి? హంగేరీ కరెన్సీ ఈజ్ ఫోరింట్. మరి హంగేరీ క్యాపిటల్ ఈజ్ బుడాపెస్ట్. అండ్ హంగేరీ ప్రెసిడెంట్ వచ్చేసి హంగేరీ ప్రెసిడెంట్ జానోస్ అడేర్. జానోస్ అడేర్ ఇస్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్, భరతనాట్యం ఇస్ ద ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్? సో భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటిది? సో మనకి ఇది సౌత్లోనే కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. తమిళనాడుకి చెందినటువంటి ఫోక్ డాన్స్. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్? BWFకి ప్రెసిడెంట్ ఎవరు అంటున్నారు? మరి ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి కౌలాలంపూర్ అనేది, మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్. సో దీన్ని 1934లో ఏర్పాటు చేశారు. మరి దీనికి ప్రెసిడెంట్ ఎవరు అంటే పౌల్ ఎరిక్ హోయర్ లార్సెన్. సెకండ్ వన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బురుంది? బురుంది క్యాపిటల్ సిటీ అంటే అంటున్నారు. మరి బురుంది యొక్క క్యాపిటల్ సిటీ గీతేగా. థర్డ్ వన్ అండి. దీని యొక్క కరెన్సీ వచ్చేసి ఫ్రాంక్ అండి. బురుంది కరెన్సీ ఫ్రాంక్. నెక్స్ట్ క్వశ్చన్, దుబ్రీ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? దుబ్రీ పోర్ట్ ఎక్కడుంది అంటున్నారు? మహారాష్ట్రనా, కేరళనా, అస్సామా, వెస్ట్ బెంగాల్? ఎక్కడుందంటే ఇది అస్సాంలో ఉంది. నెక్స్ట్, రత్నమహల్ స్లోత్బీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇది కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి ఎగ్జామ్స్లో. మరి ఎక్కడుంది రత్నమహల్ స్లోత్బీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో? ఇస్రో చైర్మన్ ఎవరు? ఇస్రో చైర్మన్ ద ఫేమస్ కె శివన్ అండి. మరి ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1969లో ఏర్పాటు చేశారండి. దీనికన్నా ముందు ఇంకోస్పార్ అనేది ఉండేది. ఈ ఇంకోస్పార్ని 1962లో ఏర్పాటు చేశారు. చాలామంది ఒక్కొక్కసారి 1962 అని చెప్తుంటారు. ఇంకోస్పార్నే పేరు మార్చి ఇస్రోగా మార్చారు విక్రమ్ సారాభాయ్. దీని ఫౌండర్ ఎవరు అంటే స్థాపించినది విక్రమ్ సారాభాయ్ అండి. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండేది అంటే హెడ్ క్వార్టర్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. బెంగళూరు. బెంగళూరు ఇస్ ద హెడ్ క్వార్టర్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద థర్మల్ పవర్ ప్లాంట్ విచ్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ బీహార్? ఇక్కడ రివర్స్ అడిగారు చూడండి. బీహార్లో లేనటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ అడిగారు. చూడండి, ఇక్కడ ముజఫర్ థర్మల్ పవర్ ప్లాంట్ బీహారే, బిలాయ్ పవర్ ప్లాంట్ అనేది లేదండి. కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఎందుకంటే ఈ బిలాయ్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉండేది? ఇది ఛత్తీస్గఢ్లో ఉండేది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఇదే అవుతుంది, ఛత్తీస్గఢ్. సెకండ్ వన్. నెక్స్ట్, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్? ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్. సో మనకు ఈ మధ్య వార్తల్లో కూడా ఎక్కువ నిలిచాడు యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్. మరి దీనికి క్యాపిటల్ ఏంటి అంటే లండన్ అండి, లండను. మరి కరెన్సీ వచ్చేసి పౌండ్ స్టెర్లింగ్. పౌండ్ స్టెర్లింగ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ది ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, పోర్ట్ మోర్స్బీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? తక్కువ వింటాం పోర్ట్ మోర్స్బీ అనేది. సో మీరు నా క్లాసెస్ని అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో డైలీ 1 PM ఫ్రీగా వినొచ్చండి. గ్రూప్ డి లైవ్ టెస్ట్ ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ పోర్ట్ మోర్స్బీ యొక్క దేని క్యాపిటల్ అంటే ఇది పపువా న్యూ గినియా యొక్క క్యాపిటల్. మరి దీని యొక్క కరెన్సీ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. కరెన్సీ వచ్చేసి కినా. నెక్స్ట్ వన్, కరియాల ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫోక్ డ్రామా ఫ్రమ్ విచ్ స్టేట్? కరియాల అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్? చెప్పండి. ఇక్కడ మీరు
ఆన్సర్ని గెస్ చేయండి, ఆన్సర్ని గెస్ చేస్తే బెటర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. కొన్నింటిలో జమ్మూ కాశ్మీర్ అని ఉంటుందండి, బట్ కరియాల్ అనేది హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి ఫోక్ డ్యాన్స్, జానపద నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కరెంట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ మినిస్ట్రీ? సో కల్చర్ ఎవరు? కల్చర్ అండ్ టూరిజం ఈజ్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ అండి. సెకండ్ వన్. నెక్స్ట్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్? UNFPA హెడ్ క్వార్టర్ ఎక్కడ అనుకున్నారు? సో వెరీ ఈజీ అండి, ఇంపార్టెంట్ వన్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్, శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఇస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి మనకి ఈజీగా అడుగుతుంటారు. ఈ బిశ్వభూషణ్ హరిచందన్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్. ఫస్ట్ వన్. నెక్స్ట్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ? దట్ మీన్స్ ముద్ర అండి. ముద్ర హెడ్ క్వార్టర్ ఎక్కడ అడుగుతున్నారు? ముద్ర హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీనా, హైదరాబాద్, పూణేనా, ముంబై? సో మరి ముద్ర యొక్క హెడ్ క్వార్టర్ ముంబై. దీన్ని ముద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2015లో ఏర్పాటు చేశారండి ముద్రా బ్యాంక్. నెక్స్ట్ వన్, వేర్ ఇస్ ద కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? సో ఇది మోస్ట్లీ చాలా మందికి తెలిసి ఉంటుందండి. కెంపెగౌడ బెంగళూరుకి రాజు, బెంగళూరులోనే ఉంటుంది ఇది, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సెకండ్ వన్. నెక్స్ట్, వరల్డ్ హోమియోపతి డే ఎప్పుడు అంటున్నారు? వరల్డ్ హోమియోపతి డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ April 10th. ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, హిరాకుడ్ డ్యామ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ విచ్ రివర్? కావేరి, నర్మదా, మహానది, కృష్ణ. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతుంటారండి. హిరాకుడ్ డ్యామ్ ఇది అతి పొడవైనటువంటి నది అండి, భారతదేశంలోనే అతి పొడవైన నది హిరాకుడ్ డ్యాము. ఇది మహానది పైన నిర్మించారు. ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉండేదంటే ఇది ఒడిస్సా రాష్ట్రంలో ఉండేది. ఒడిస్సాలోని సంబాల్పూర్ డిస్టిక్లో ఉంటుంది. సంబాల్పూర్ డిస్టిక్ ఇన్ ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, శాంటిగో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? శాంటిగో అనేది చిలీ దేశం యొక్క క్యాపిటల్. మరి చిలీ కరెన్సీ వచ్చేసి పెసో అండి. చిలీ కరెన్సీ పెసో. మరి చిలీకి ప్రెసిడెంట్ ఎవరు అంటే సెబాస్టియన్ పినేరా. హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది చిలీ కంట్రీ. మరి లాస్ట్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ CBSE బోర్డు లొకేటెడ్? సిబిఎస్ఈ బోర్డ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటున్నారు? ముంబైయా, న్యూఢిల్లీనా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి. CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. దీనికి చైర్పర్సన్ ఎవరు అంటే మనోజ్ ఆహూజా. ఇస్ ద చైర్పర్సన్. మరి నెక్స్ట్ వన్, అమర్ నగరం ఈజ్ ద సీవ్ ఆఫ్ విచ్ ఈ-కామర్స్ కంపెనీ? అమర్ నగరం ఈజ్ ద మింత్రా అండి. మింత్రా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మింత్రా హెడ్ క్వార్టర్ బెంగళూరు ఈజ్ ద హెడ్ క్వార్టర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఆస్ట్రేలియా? మరి ఆస్ట్రేలియా కరెన్సీ మేబీ తెలిసి ఉంటుంది. ఆస్ట్రేలియా కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి కాన్బెర్రా ఇస్ ద ఆస్ట్రేలియా క్యాపిటల్. మరి దీనికి ప్రైమ్ మినిస్టర్ ఆస్ట్రేలియా PM ఎవరు అంటే స్కాట్ మోరిసన్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్టేట్ అనిమల్ ఆఫ్ ఛత్తీస్గఢ్? రాష్ట్ర జంతువు ఏది అంటున్నారు? రాష్ట్ర జంతువు విల్డ్ బఫెలో అండి. థర్డ్ వన్. మరి ఈ రాష్ట్ర పక్షి ఏది అంటే బర్డ్ మైనా, హిల్ మైనా ఈజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ఛత్తీస్గఢ్. మరి స్టేట్ ట్రీ వచ్చేసి రాష్ట్ర వృక్షము సాల్ ట్రీ.
నెక్స్ట్ సాయి ప్రణీత్, బి సాయి ప్రణీత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? సో ఇతను సాయి ప్రణీత్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి. ఓకే, థర్డ్ ఫోర్త్ ఆప్షన్ సేమ్ పడ్డాయి, ఏదైనా ఒకటి ఇక్కడ. సో కాబట్టి బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ బేస్డ్ ఇన్ మాడ్రిడ్, స్పెయిన్? ఇక్కడ దీంట్లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, మనకు WTO అని ఇస్తుంటారు. WTO అంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అని కాదు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది దీని హెడ్ క్వార్టర్ జెనీవా, కానీ వాడు ఇక్కడ మెన్షన్ చేస్తారు WTO అని కాకుండా వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అని. ఇంకొకసారి UNWTO అని కూడా ఇస్తుంటారు. UNWTO అంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, బట్ మోస్ట్లీ టూరిజం అని మెన్షన్ చేస్తాడు వాడు. కాబట్టి ఇక్కడ దీని హెడ్ క్వార్టర్ ఇక్కడ మాడ్రిడ్, స్పెయిన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గార్బా ఇస్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? గార్బా అనేది ఇది కూడా ఎక్కువ సార్లు అడిగినటువంటి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. జి గార్బా గుజరాత్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఇది కూడా. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా? సో ఇండోనేషియా క్యాపిటల్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, జకర్తా. ASEAN హెడ్ క్వార్టర్ కూడా అదే, ASEAN అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ASEAN హెడ్ క్వార్టర్ కూడా జకర్తా. మరి దీని యొక్క ఇండోనేషియా కరెన్సీ వచ్చేసి ఇండోనేషియా రూపియా అండి, రూపియా. నెక్స్ట్ క్వశ్చన్, ద మాధవ్ నేషనల్ పార్క్ ఈజ్ బేస్డ్ ఇన్? మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటున్నాడు. ఇది కూడా ఈజీ గుర్తుపెట్టి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఉంది ఇది. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ IRDA? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉన్నది హైదరాబాద్లో అండి. సో ఇన్సూరెన్స్కి సంబంధించి రెగ్యులేటరీ బాడీ ఇది, హైదరాబాద్. చూడండి, ఇక్కడ ప్రతి స్లైడ్లో మీకు కిందన ఆనంద్ రెడ్డి 1 అనే ఒక రెఫరల్ కోడ్ ఇచ్చాను. అలానే ఇంకొకటి కూడా ఉందండి, ఆనంద్ లైవ్ అనేది. ఈ రెఫరల్ కోడ్ మీరు వాడినట్టయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో APPSC అండ్ TSPSC నిర్వహించేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక్క సింగిల్ సబ్స్క్రిప్షన్ సరిపోతుంది. జస్ట్ ఓన్లీ 6,930 రూపీస్ ఫర్ 14 months. యాక్చువల్ 12 months ప్లస్ 2 months ఆఫర్ ఉంది ప్రజెంట్. మరి వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.